పిల్లలు 4 అక్షరాలు నేర్చుకొని బాగుపడతారు అని వాళ్ళను బడికి తోలుతారు అవ్వయ్యలు. బల్లె సార్లు సుత వాళ్ళకు శాతనైనంత మటుకు పాఠాలు చెప్తారు. స్టూడెంట్స్ను పైకి తేవాలి, వాళ్ళకు మంచి చెడ్డ నేర్పియాలి, వాళ్ళ బతుకులు బాగు చేయాలని తనలాడతారు. కానీ అక్కడక్కడ కొందరు సార్లు పాఠాలు చెప్పుడు పక్కకు పెట్టి పిల్లలతోని ఏం చేపిస్తున్నారో చూడుండ్రి. అరే పిల్లలు, ఇవాళ ఇదే మీ క్లాస్ వర్క్. ఒక్కొక్కరు ఒక్కో శాప తీసుకొని బండకేసి రాకాలే. ఎవరు మంచిగా రాకుతే వాళ్ళను పాస్ చేస్తా, అర్థమైందా అని పాఠాలు చెప్పే పంతులు చెప్పినట్టున్నది. అందుకే పిల్లలందరూ పుస్తకాలు పక్కకు పెట్టి పోటీ పడి మరీ శాపలు రాకే పనులు అవ్వడ్డారు. అనంతపురం జిల్లా కనేకల్ మండల్ ఎర్రగుంట్ల గ్రామంలో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్లో జరిగిన ముచ్చటిది. అదేంది, పిల్లగాళ్లకు చదువు చెప్పకుండా ఇదేం పని అని అంటే, ఆ స్కూల్లో సార్లు పార్టీ చేసుకుందాం అనుకున్నారట. ఆ పార్టీ చేపల కూర వండించేందుకు చేపలు తెప్పించి అవి క్లీన్ చేసే పనిని ఇట్లా పిల్లగాండ్లకు అప్పచెప్పిండ్రు అన్నట్టు. ఇక్కడ ఇట్లుంటే తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లాలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మాస్టర్ కలైవాణిని చూడండి. పిల్లలకు చదువు చెప్పి చెప్పి అలసిపోయి క్లాస్ రూమ్ లోనే బెంచ్ మీద నడుము వాల్సి రిలాక్స్ అవుతున్నది. మరి బోర్డు మీద రాసి రాసి కాళ్ళు చేతులు గుంజుకొచ్చినట్టున్నాయి మేడంకు. అందుకే ఆరాంసే వండుకొని పిల్లలతోని కాళ్ళు ఒత్తించుకుంటున్నది. ఇట్లా ఇదంతా వీడియో తీసి ఎవరో సోషల్ మీడియాలకు ఎక్కిచ్చేసరికి పాఠాలు చెప్తారని మా పిల్లలను బడికి పంపిస్తే గిదా మీరు చేసే పని అని గుస్సా అవుతున్నారు పేరెంట్స్. మరిగా ఈ వీడియోలు చూసి విద్యాశాఖ పెద్ద సార్లు ఏమైనా యాక్షన్ తీసుకుంటారో లేదో చూడాలి.